మేము 2020 నుంచి డీఎస్సీ ప్రిపేర్ అవుతున్నాం. అయితే 2024లో మాకు డీఎస్సీ ఒక 5, 6 మార్క్స్ అట్లా మిస్ అయింది. అప్పటి నుంచి మేము ఇప్పటి వరకు అంటే మేము 7, 8 మొత్తం రాసినాం. ఆ 7, 8లో కూడా ఆహ్, డి బిఫోర్ డీఎస్సీ 4 టైమ్స్ 3 టైమ్స్. ఆఫ్టర్ డీఎస్సీ మేము 4 టైమ్స్ రాసినాం. అంటే మొత్తం 7 టెట్స్ అన్నమాట. ఇప్పటికి టెట్ రాస్తూనే ఉన్నాం. రాసి, రాసి మార్కులేమో పెరుగుతాయి. 1, 2 ఆ 2 మార్కుల్ని కూడా మేమేం చేసుకోలేం. కాకపోతే ఏంటంటే ప్రభుత్వాన్ని కోరేది ఒకటే ఒకటి. మాకు డీఎస్సీ వేస్తామని అన్నారు. ఎవరు? రేవంత్ రెడ్డి ప్రభుత్వం వేసామన్నది. ఆ డీఎస్సీ పోస్టులు, భర్తీలు అవన్నీ మాకు భర్తీ చేయాలి. లాస్ట్ మంత్‌లోనే 6,000 ఖాళీలయినాయి. దాంట్లో కూడా 3,600 మా ఎస్‌జిటి పోస్టులే ఉన్నాయి. అలా చాలా అంటే చాలా ఖాళీలున్నాయి. అవన్నీ భర్తీ చేయాలి. భర్తీ చేయాలని కోరుకుంటున్నాం. మాలాంటి వాళ్ళందరూ నిరుద్యోగులు స్టడీ హాల్ వెంట దిల్సుఖ్ నగర్ రోడ్ మీద తిరుగుతూనే ఉన్నారు. పొద్దున్నుంచి 6:00 నుంచి రాత్రి 10:30 వరకు మేము ఆ స్టడీ హాల్లోనే సస్తూ ఉంటాం. ఆ ఫుడ్ తినలేక, ఇది కాలేక చాలా సంవత్సరాలు ఇప్పటికి 2.5 సంవత్సరాలు అయిపోయింది రేవంత్ రెడ్డి గారు మీ ప్రభుత్వం. ఇప్పటికైనా మేల్కొని మా నిరుద్యోగుల బాధలు మీకు వినిపించాలి, కనిపించాలి అని కోరుకుంటూ మాకు ఇప్పటికైనా ఇంకా ఒక 2, 3 నెలల్లో డీఎస్సీ అయినా వేయాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఓకే సార్. రేవంత్ రెడ్డి సార్, మేము ఒకటే ఏం తెలియజేస్తున్నామంటే మా డిఎస్సి ఆస్పిరెంట్ కోసం కొంచెం పట్టించుకోండి. మీరు పదవికి రాకముందు మేము ఏ విధంగానైతే మమ్మల్ని వేడుకున్నారో మమ్మల్ని గెలిపించండి అని, మీరు ఎలాంటి హామీలు అమలు చేస్తా, ఇది చేస్తా, అది చేస్తా అని ఎన్నో అన్నారు. కానీ అవి చేసిర్రో లేదో మీరు ప్రతి ఒక్క మాట చెప్పే ప్రతి ఒక్క మాటలో అబద్ధమే ఉన్నది. అసలు మీరు ఏం చేసిర్రో ఇప్పటివరకు మొన్నటిదాకా పోలీసు ఉద్యోగాల కోసం కానీ ప్రతి ఒక్క ఉద్యోగాల కోసం పోరాటమే. సార్ ఒకటి చెప్తాను, రాజకీయంలో మీరు ఏదైనా చేయాలనుకుంటే వేరే ప్రభావం మీద చూపించండి కానీ ఈ ఉద్యోగాల ప్రభావం మీద, నిరుద్యోగుల మీద చూపించి మాత్రం వాళ్ళ ఉసురు మాత్రం పోగొట్టుకోకండి సార్. మేము ఒకటే చెప్తున్నాము, వాళ్ళ బాధని అసలు ఒక్కొక్కరు ఎట్లా మాట్లాడారంటే వాళ్ళ మనసులో ఎంతో బాధ ఉండి కూడా వాళ్ళు మాట్లాడుతుర్రు. కానీ వాళ్ళ బాధలు మాత్రం మీ ముందట వచ్చి ఈ ప్రెస్లో మాట్లాడు కానీ ధర్నాల పొంటి తిరిగినా కానీ మీకు ఏ మాత్రం కూడా మీరు అసలు అర్థం చేసుకుంటలేరు. కాబట్టి మీరు తక్షణమే డిఎస్సి నోటిఫికేషన్ మెగా డిఎస్సి వేయాలని మేము ఒకటే కోరుకుంటున్నాం. ఇంతకు మించి మేము మిమ్మల్ని ఏం కూడా అడగలేకపోతున్నాం. థ్యాంక్ యూ. ఈరోజు మేము ఇక్కడికి వచ్చింది ఏంటంటే డీఎస్సీ వేయాలని వచ్చినాం. 2, 3 ఇయర్స్ అవుతుంది లాస్ట్ డీఎస్సీ వచ్చి. తర్వాత తొందరలోనే మరో డీఎస్సీ వేస్తామని చెప్పిండు. మాకు ఇప్పటికీ మేము 7 టెట్ రాసినాం. డీఎస్సీ అయిన తర్వాత 4 టెట్ రాసినాం. ఇంకా ఎన్ని టెట్లను రాయాలి? డీఎస్సీ వేయాలి కదా. అందరూ ఇక్కడ బాగా ఉన్నోళ్ళు ఎవరు లేరు. అందరూ మధ్యతరగతి, బిలో మిడిల్ క్లాస్ వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు చాలా కష్టపడి పేరెంట్స్ ఇక్కడికి పంపిస్తున్నారు. ఇప్పుడు ఇది ఈ ఏజ్ మా లైఫ్లో చాలా ఇంపార్టెంట్ ఏజ్, క్రూషియల్ ఏజ్. ఈ ఏజ్ మొత్తం మేము స్టడీ హాల్లోనే కేటాయించాలా? ఇంకెన్ని రోజులు ఇక్కడ ఉండాలి మేము? 4 ఇయర్స్ అవుతుంది. మాకు మంత్లీ 7,000, 8,000 అవుతుంది. మా పేరెంట్స్ ఎట్లని మాకు మనీ ఇస్తారు ప్రతిసారి? చాలా కష్టపడుతున్నాం. ఇదిగో డిఎస్సి, అదిగో డిఎస్సి అని అంటున్నారు కానీ చాలా నుంచి అసలు డిఎస్సి వేయడం లేదు. వేసినా కూడా కొంచెమే పోస్టులు. అవి కూడా మాకు డిఎస్సి మొత్తం 11,000 అని చెప్తారు. కానీ 11,000 పోస్టులు ఎస్జిటికే ఉండరు. దాంట్లో ఎస్జిటి, ఎస్ఏ, పీటీ టీచర్స్, ఇంకా కేటగిరీస్ వైజ్ వచ్చేసరికి అది 1, 2 ఒక్కొక్క కేటగిరీలో అయితే ఎస్టీ వాళ్ళు, ఎస్సీ వాళ్ళకి ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క డిస్ట్రిక్ట్లో అసలు పోస్టులే ఉండవు. 0 పోస్ట్ ఉంటుంది. ఒకే పోస్ట్ ఉంటుంది అంటే ఇప్పుడు వాళ్ళకి టాలెంట్ లేదు అని కాదు. అట్లాంటప్పుడు ఎవరెవరికి జాబ్ వస్తుంది? ఎక్కువ పోస్టులు వేయాలి, అందరికి వచ్చేటట్టు వేయాలి. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఎవ్రీ ఇయర్ జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తుంది. మన స్టేట్ గవర్నమెంట్కి ఏమైంది? ఎవ్రీ ఇయర్ జాబ్ వేస్తే టాలెంట్ ఉన్న వాళ్ళు వెళ్ళిపోతారుగా. ఎన్ని ఇయర్స్ అని ఉంటారు ఇక్కడ? పేరెంట్స్కి కూడా ఉండాలి. పేరెంట్స్ కూడా సపోర్ట్ చేయాలి కదా. ఎన్ని ఇయర్స్ అని చేస్తారు? 1 ఇయర్, 2 ఇయర్స్, 3 ఇయర్స్ మొత్తం ఇక్కడనే ఉంటే ఇంకెట్లా? ఎంతో కష్టపడి చదువుతున్నారు. స్టడీ హాల్స్, హాస్టల్ ఫీజు పెరుగుతున్నాయి. ఇంకెన్ని సంవత్సరం మేము ఇక్కడ ఉంటాం? ఇప్పుడు అందరూ వ్యవసాయం పనులు స్టార్ట్ అయినాయి. ఇప్పుడు వాళ్ళ పేరెంట్స్ ఏమో అవే పైసలతో పిల్లల్ని ఇక్కడికి పంపియాలా, లేకుంటే చేనులో ఎరివేయాలా అంటే వాళ్ళు ఇక్కడ పంపిస్తారు. అటు చేను పంట పండదు, ఇటు మాకు జాబులు రావు. ఎటు కాకుండా పేరెంట్స్ నష్టపోతారు, మేము నష్టపోతాం, ప్రతి ఒక్కరు నష్టపోతున్నారు. ఇంకెన్ని రోజులు మా ఈ ఆవేదన? మాకు త్వరలోనే డిఎస్సి వేసి ఏదో తాడో పేడో తేల్చాలని మేము కోరుకుంటున్నాం. ధన్యవాదాలు. వీటికి రావడానికి మెయిన్ రీజన్ డిఎస్సి పోస్టులు భర్తీ చేయాలని విన్నపించుకోవడానికి వచ్చినాము. రేవంత్ రెడ్డి వచ్చినప్పుడు అప్పుడు 11,000 ఫిల్ చేసిండు. దాని తర్వాత ఇంకా మళ్ళీ వేస్తా అని చెప్పిండు కానీ ఇప్పటి వరకు వేయలేదు. ఇంకెన్ని సంవత్సరాలు ఇన్నే చదువుకుంటుండాలి, ఇంకెన్ని టెట్లు ఇన్ని రాయాలని విన్నపిస్తున్నాము. త్వరగా మెగా డిఎస్సి వేయాలని కోరుకుంటున్నాము.